what do you say, very sweet in person. అంటే వచ్చి మాట్లాడడం పలకరించడం, and acting wise loni mostly Rajiv Gare, he used to tell me, why don't you try this, ila ravalante think like this, ila he used to give me some points and all that. So it was nice, it was helpful. అండ్ మెయిన్లీ మ్యూజిక్, అది కూడా కేటుగాడుకు పెద్ద ఎసెట్ సాయి కార్తిక్ గారు. సో మ్యూజిక్ ఎలా అనిపించింది మీకు? ఎంతవరకు హెల్ప్ అవుతుంది మీ మూవీ? డెఫినెట్గా హెల్ప్ అవుతుందని మేము తీసుకున్నదే అందుకు. సాయి కార్తిక్ జస్ట్ అంటే మాకు కావాల్సింది కాబట్టి సాయి కార్తిక్ అయితే డెఫినెట్గా ఈ సినిమాకి ఒక మా సినిమాకి పుష్ ఇస్తుంది, జస్టిస్ చేస్తాడు ఆయన వర్క్ అని నమ్మి, ఫ్రెండ్ అయినా సరే నమ్మి ఇద్దరం, నేను డైరెక్టర్ కూర్చొని మాట్లాడి వెళ్ళి సాయిని కలిసి, సో he gave us very good music for the film. And songs kaakunda, I mean what excluding the songs, RR ma cinema ki major asset. Okay. Ante because me chase tension build up iyanni adi chaala elevate ayindi a music valla. So really I should be really thankful to Sai. agirage vendi కావాల్సిన చావై కదరా, ఎవరు చంపితే ఏంటి? వాడి చావు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. నీ అన్నయ్య నుండి అనామకుడి దాకా అందరూ నిన్నే టార్గెట్ చేస్తారు. సో ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి, బాలసాని వెంకటేష్ గారు. ఆయన చాలా కూల్ గా కామ్ గా కనిపిస్తున్నారు. ఆయనతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆయన సెట్ లోకి వచ్చినంత వచ్చి కూర్చున్నా సరే మీ పక్కనే వచ్చి కూర్చుంటారు. ఇలా కూర్చుని ఉంటే చూసి తిరిగితే తప్ప తెలియదు హీ కేమ్ అండ్ సాట్ అని. అంత అసలు సైలెంట్ గా హీ జస్ట్ కమ్స్, ఏమైనా అవసరం ఉందా, ఓకే పేమెంట్ ఓకే అంత పని చూసుకుని వెళ్ళిపోతారు. ఏమైనా కూర్చొని చూడాలి అని ఇన్సిస్ట్ చేస్తే డైరెక్ట్ కూర్చొని చూస్తారు అంతే. కానీ ఈ నెవర్ మెడల్స్. And what he has to do, he'll do and he'll just go. So that way very professional. Okay. And very professional, and also as a person chala respect ichi maatladtaru. Vayasulo enta chinna vallaina sare, chala courteous ga oka, he's a very wonderful gentleman basically. So experience was really nice. It was nice to know him. Okay. సో మీకు ఎలా అనిపించింది ఆయన ఇచ్చే ఫెసిలిటీస్, కంఫర్ట్స్? ఆల్ గుడ్ అండి, వెరీ వెరీ హ్యాపీ. ఫారెస్ట్ లో బాగా ఎంజాయ్ చేశారని తెలిసింది. బాగా ఎంజాయ్ చేశాను, డోల్ తీరిపోయింది. బాగా ఎంజాయ్ చేశాను. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, వీ హ్యాడ్ ఫన్. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా, అంటే బ్యాడ్ అంటే బ్యాడ్ కాదు, ఆ సిచ్యువేషన్ అప్పుడు కొంచెం ఇబ్బందికి ఫీల్ అయినా అది తర్వాత తలుచుకుంటే నవ్వొచ్చేది. ఓకే. అండ్ మీరు మంచి ఫైట్ సీన్స్, ఫైటింగ్, డాన్స్ కూడా బాగా చేశారని తెలిసింది. ఫైట్స్ కూడా బాగా స్ట్రాంగ్ గా పంచెస్ ఇచ్చారని తెలిసింది. పంచెస్ ఇచ్చాము, ఫస్ట్ బాగా తీసుకుంటాడు. పడితే వెళ్ళి కొట్టుకుని పడతాడు. అసలు ఆ షాట్ భలే ఉంటది. బాగా అది నేను చూసినప్పుడు కూడా ఇట్ వాస్ వెరీ తెలియక పడిపోయి నిజంగానే దెబ్బ తగిలింది, నిజంగానే పడ్డాడు ఫ్లాట్. ఏదన్నా రియలిస్టిక్ ఉంది, కాలు కూడా అంటే రియల్ గానే తగిలింది కానీ రియలిస్టిక్ గా అనిపించింది. మరి రియల్ గా తగిలితే రియలిస్టిక్ గా వస్తాయి. నెక్స్ట్ టైం మూవీస్ కూడా అలాగే ట్రై చేయండి మీరు. ట్రై చేస్తాను. దాంట్లో ఇంకా నయం ఎవరన్నా నన్ను నరకాలి, ఆడు నిజంగా ఆడు సీరియస్ అయ్యాడు అనుకోండి, నేను అవుట్. లేకపోతే నేను సీరియస్ అయి పొడిచాను అనుకోండి, నేను చేయలేంట. రియలిస్టిక్ వచ్చింది కదా, అంత రియలిస్టిక్ వద్దండి సినిమా అంటారా? ఓకే, నైస్. 50 లక్షల 5 కోట్ల అసలు అఖీరా ప్రాబ్లం ఏంటో కనుక్కో. So thank you so much for coming and all the very best stages. Thank you. All the very best Chandini. Thank you so and much. తెలుగు ఇండస్ట్రీకి మరొక బ్యూటిఫుల్ హీరోయిన్ కేటిగాడి ద్వారా ఇంట్రడ్యూస్ అవుతుంది. How sweet. Thank you. సో మరి టాప్ రేస్ లో తను ఎలాగో ఉండబోతుంది. yes, మీరు ఎలాగో మాస్ ఇమేజ్ దీంతో వచ్చేస్తుంది, వస్తుంది. సో ఓవరాల్ ఒకటే మాట, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. అగిరగేంది అయినా నీకు కావాల్సిన చావై కదరా, ఎవరు చంపితే ఏంటి? వాడి చావు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. నీ అన్నయ్య నుండి అనామకుడి దాకా అందరూ నిన్నే టార్గెట్ చేస్తారు. ఏ నాటి ముద్దిస్తావా? కామెంట్ ఏదో చేస్తాం కానీ మూమెంట్ ఎందుకు ఇస్తాం? పోరంబోకడా. అరే అమ్మాయిలు అలా డీల్ చేయకూడదు.
వాళ్ళకుండే వాస్తు ప్రకారం గెలిచా. ఇళ్ళకి వాస్తులుంటే కానీ అమ్మాయిలకి వాస్తులేంట్రా? ఎందుకుండవు? ఫేసు ఈశాన్యం, మెడసొంపు ఆగ్నేయం, నడువంపు నైరుతి, వయారావులు వాయువ్యం. చెప్పు మామ్స్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆగ్నేయం బాగుంటే తిండి పిచ్చి, వాళ్ళ ఆయన అండ వండి పెడితే తప్ప తినదు. నైరుతి బాగున్న అమ్మాయికి నిద్ర పిచ్చి, వాళ్ళ ఆయన లేటుగా వచ్చాడనుకో కాలు వస్తాది. ఈవిడ లేటుగా వచ్చిందనుకో వాళ్ళ ఆయన అంటూ తోమాలి. వాయువ్యం బాగున్న అమ్మాయికి నగల పిచ్చిరా. మరి ఏది బాగుంటే మదపిచ్చి, ఏది బాగోకుంటే మద పిచ్చి.